వాస్తవంగా నిన్న వరంగల్‌లో జరుగుతున్న విజయోత్సవ సభ చూస్తా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు అది విజయోత్సవ సభనా? లేతే బూతుల సభనా? అర్థం కావట్లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ప్రజలకు ఏం నేర్పిస్తున్నావు? ముఖ్యంగా ఇప్పుడున్న యువతకు ఏం నేర్పిస్తున్నావు? అంటే రాజకీయాలంటే బూతులతోటే స్టార్ట్ చేయాలనేది నేర్పిస్తున్నావా రాబోయే తరానికి? రాజకీయం అంటేనే తిడితేనే పెద్దోళ్ళం అవుతాం అనుకుంటున్నావా? పెద్దోడిని తిడితే హీరోని అవుతాం అనుకుంటున్నాడా? నిన్న చెప్పిన విజయోత్సవ సభలో అసలు ఏం విజయం సాధించినామని సభ పెడుతున్నావు? మహిళలకు 2500 ఇచ్చినాని మహిళలను పిలుచుకున్నావా? 4000 రూపాయలు నేను వృద్ధులకు ఇస్తున్నానని సభ పెట్టుకున్నావా? గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తున్నానని సభ పెట్టుకున్నావా? లేకపోతే ఆడ విజయోత్సవ సభ సంబరాలు దేనికో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. అది కూడా మహిళలను రాకపోతే మీకు లోన్లు ఇవ్వం, మీరు రావాల్సిందే, అది కూడా మీ డబ్బులే సొంతంగా పెట్టుకొని రావాలి, ఖర్చులు మీరే పెట్టుకొని రావాలి. ఇది ఎక్కడి పద్ధతి అండి? ఎక్కడ ఆచారాన్ని తీసుకొస్తున్నారు? ఇవాళ మనం సాధించుకున్న తెలంగాణను ఎటు తీసుకుపోదలుచుకున్నారు? నేను అడుగుతున్నా, మేము చేసుకున్నాం దశాబ్ది ఉత్సవాలు 22 రోజులు చేస్తే గ్రామాలలో పండుగ వాతావరణం, కోలాటాలు, డ్యాన్సులు, బతుకమ్మలు, బోనాలు, చెరువు కట్టల మీద గొర్రె పిల్లలను కోసుకొని గ్రామం మొత్తం సంబరాలు చేసుకున్నాం. 22 రోజులు కాదు, మేము ఇంకా నెల రోజులు చెప్తే కూడా అయిపోని సంబరాలు ఉండే. అప్పుడు గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయి, ఎవరింటి ముందు ఏం అభివృద్ధి జరిగింది, గ్రామంలో ఏ విధంగా చేశాం, సంబరాలు చేసుకుంటే ప్రజలు సంతోషంగా చేసుకున్నారు. నీ విజయోత్సవం ఏంది? అదేదో మేమిచ్చిన వాటికి నువ్వు శిలాపలకాలు తీసి కొత్త శిలాపలకాలు పెట్టుడు విజయోత్సవమా? మేము కంప్లీట్ చేసిన దానికి రంగేసి ఓపెనింగ్ చేస్తే విజయోత్సవమా?